నమస్కారం. ఓ సర్టిఫైడ్ అనలిస్ట్, టాప్ మోస్ట్ శాటిలైట్ ఛానల్స్, పేపర్స్ వీళ్ళు కూడా ఇవ్వనటువంటి డేటా లైక్ జరగబోయేది ప్రిడిక్షన్ ముందుగానే నేను బంగారం వెండి విషయంలో చేసిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. బట్ ప్రాక్టికల్గా మొత్తం క్రాస్ చెక్ చేసి డేటా అనలైజ్ చేసి మాత్రం నేను చెప్తున్నాను. మళ్ళీ అంతమంగా మీ కన్సర్న్స్కే డెసిషన్ తీసుకోవాలని చెప్తున్నాను. స్వధర్మం. ఇప్పుడు వెండి బంగారం పెరిగిద్దండి, ఆల్మోస్ట్ తక్కువకి వచ్చినట్టు ఇప్పుడు కొనుక్కోండి అని చెప్పేసి మొన్న 2,80,000 కేజీ వెండి ఉన్నప్పుడు చెప్పాను. బంగారం వచ్చేసి మనకి 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి అరౌండ్ 1,39,000 ఉన్నప్పుడు చెప్పున్నాను. ఇప్పుడు 6,060 రూపాయలు వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల మీద పెరిగింది. 6,600 రూపాయలు వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల మీద పెరిగింది. మార్కెట్లో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 1,47,150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 1,60,530 రూపాయలుగా ఉంది. కమింగ్ టు వెండి, ఈరోజు కేజీ వెండి వచ్చేసి అక్షరాల 3,20,000 రూపాయలుగా ఉంది. ఐఎమ్ షూర్ మరలా స్లోగానే పెరుగుతూ పోయింది. ఒకసారి టకాటకా వెండి పెరగవచ్చు, బంగారం మాత్రం స్లోగానే పెరిగింది. 2,000, 3,000, 4,000, 5,000, 6,000 ఇలా. బట్ మొన్న మధ్య వచ్చినట్టుగా 10,000, 12,000 పెరగడం అయితే అవ్వదు. ఎందుకంటే 1,90,000 దాకా వెళ్ళిపోయి మరలా 1,50,000 దాదాపు వచ్చింది. మరలా స్లోగా పెరుగుతూ స్టార్ట్ చేసింది. సో డబ్బు ఉంటే హ్యాపీగా కొనిపెట్టుకోండి, బట్ అంతిమంగా అప్పు చేసి మాత్రం కొనటం మాత్రం చేయకండి.